హాయ్ అండి. నేను యాక్చువల్‌గా మాకు ఇమామ్ గారు ఫయాజ్ ఫయాజ్ మేము అంతా హెడ్ ఆఫీస్ బ్రాంచ్. సో, వీళ్ళు ముందు నుంచి కొంచెం ఫ్రెండ్స్. సో, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో మేము ఆలోచిస్తున్నప్పుడు అంటే కొంతలో కొంత ఒక 10, 15 లాక్స్ అట్లా అమౌంట్ రెడీ చేసుకొని ఒక ప్లాట్ అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నప్పుడు, మాకు ఈ వెంచర్ ఒక 2, 3 సార్లు తీసుకొచ్చి చూపించడం జరిగింది. సో, అప్పుడు చూపించినప్పుడల్లా చుట్టుపక్కల అంతా ఫారెస్ట్ ఏరియా అవి ఇవన్నీ బాగా అది ఉన్నా, బట్ సినారియో ఏంటంటే మాకు ట్రిపుల్ ఐటీ మేజర్‌గా దాని చుట్టూ ఐఐటీ అనేది. సో, అక్కడ ట్రిపుల్ ఐటీ తర్వాత మన ఇక్కడ ఐఐటీ. సో, ఈ రెండిటి మధ్యలో కనెక్టివిటీకి మేము చూసుకున్న దాని ప్రకారం అయితే మాకేమనిపించిందంటే, సో, ఈ రూట్‌లోనే వీళ్ళు మన వాళ్ళు చేసిన వెంచర్‌లు ఏవైతే ఉన్నాయో బాగా అనిపించింది. దానిలో సో, ఒక దానిలో మిస్ అయినాం. బట్ ఈ ఇది ఎస్టాబ్లిష్‌మెంట్‌కి వచ్చేసరికల్లా మాకు ఆ 2, 3 డెవలప్‌మెంట్ చూయించిన దాన్ని బట్టి మేము ఈ గ్లోబల్ సిటీ ఫిఫ్త్ వెంచర్ అంటే ఫోర్త్‌లో చూసాము. దాంతోని కంపేర్ చేస్తే ఫిఫ్త్‌లో మాత్రం ఈ ఫెసిలిటేషన్ పరంగా అన్నీ బాగా మాకు కమిట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం చాలా ఫాస్ట్‌గా ఇచ్చారు. సో, దానికి ఇమామ్ గారికి మాకు ధన్యవాదాలు. అండ్ దీని తర్వాత కూడా మేము ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కొత్త వెంచర్‌లో కూడా బుక్ చేశాము 6థ్‌లో. సో, దానిలో కూడా వర్క్ మేము అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు. సో, జూన్ అని అన్నారు. బట్ బిఫోర్ దట్ ఇచ్చేలానే ఉన్నారు. సో, ఆల్మోస్ట్ మాకు వీళ్ళతో ఒక 4, 5 ఇయర్స్‌గా మేము ఏదైతే రన్ అయితుందో మా కమిట్మెంట్‌లో. సో, వాళ్ళెక్కడా మిస్ అవ్వలేదు. సో, అండ్ దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ కమిట్మెంట్. అండ్ మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అట్లా కూడా దాదాపు ఆల్మోస్ట్ చాలా మందిని రిఫర్ చేస్తున్నాము. సో, ఇప్పటికి ఒక 5, 6 మెంబర్స్‌నైతే ఐ మీన్ జస్ట్ వితిన్ లాస్ట్ 3, 4 ఇయర్స్ వెంచర్స్‌లో తీయగలిగాము. బట్ ఇంకా తెద్దామని అనుకుంటున్నాము. సో, థ్యాంక్ యూ ఇమామ్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సో, అండ్ బేసికల్‌గా చెప్పదలుచుకుంటే ఏందంటే, మేము శంషాబాద్ అటువైపు చూసినప్పుడు వాళ్ళు 5 ఇయర్స్ అని ఇచ్చిన కమిట్మెంట్‌లో అయితే అక్కడికెళ్ళి చూసేసరికి అది ఫారెస్ట్ కన్నా ఘోరంగా తయారైపోయినాయి. బట్ ఇక్కడేంటంటే సీసీ రోడ్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ప్లాంటేషన్ కానీ అండ్ ఈవెన్ వాచ్‌మెన్ పెట్టి మనకి చూయించడం, అది చేయించడం అని ఇవన్నీ ఎంత బాగున్నాయంటే హార్డ్‌లీ ఎవరైనా విజిటర్స్‌గా వస్తే రెండో, మూడో విజిట్‌లోనే కమిట్ అయిపోతున్నారు. సో, అంతకుమించి ఎక్కువ వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దానికన్నా ముఖ్యంగా ఏమనిపించిందంటే ఈ క్లబ్ హౌస్ ఇలాంటి ఫెసిలిటేషన్ అనేది అసలు జనరల్‌గానే మనం ఆలోచిస్తే మాత్రము మనకు కమ్యూనిటీ పెద్ద పెద్ద కమ్యూనిటీ అపార్ట్మెంట్ 300, 500 ఉన్న వాటిలల్లో తప్ప ఈ విల్లా ప్లాట్, ఓపెన్ ప్లాట్ వెంచర్స్‌లలో అసలు ఇలాంటి పాసిబిలిటీ ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ మనం విల్లాల కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా ఇచ్చే పరిస్థితి లేదు. బట్ వీళ్ళైతే అన్నిటికన్నా ముందు మనకు రెడీగా దాన్ని చూపిచ్చి ఇదైతే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకి. సో, ఇలాంటి సినారియోని బట్టి అంటే ఇమామ్ గారు ఏదైతే కమిట్మెంట్స్ ఇస్తున్నారో వాటితో ముందుకెళ్తున్నారు. సో, దీనిలో క్లబ్ హౌస్‌లో ఆల్మోస్ట్ మనకొక 2-3 ఫ్లోర్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఇండోర్ గేమ్స్ కానియండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి. సో, ఈవెన్ బాంక్వెట్ హాల్ ఫర్ యువర్ ఈవెంట్. సో, లెట్స్ సే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక 200, 300 మంది మనం ఏదైనా బర్త్‌డే చిన్న లాంటి ఈవెంట్ చేసుకోవడానికి ఇన్‌సైడ్‌కి అండ్ ఔట్ సైడ్ ఈవెన్ మ్యారేజెస్ కూడా అంటే నాకు అనిపించినంత వరకైతే మ్యారేజెస్ కూడా అండ్ పిల్లలకి పార్కుల కోసం, దానికోసం, దీనికోసం పెద్దవాళ్ళకి వాకింగ్ అవి ఇవని ఎటు వెళ్ళాల్సిన అవసరం లేకుండా సో, అలా అన్నీ ఫెసిలిటేటెడ్‌గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఇవాల్టి రేపట్లో జనరల్‌గా యంగర్ జనరేషన్‌కి సో, మనం అటు చూస్తే ఏందంటే ఇండోర్ క్రికెట్. సో, ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ పెద్దది దొరకకపోయినా బట్ ఇండోర్ ఏదైతే ఉందో అట్‌లీస్ట్ మనకు బాక్స్ క్రికెట్ అనేది బాగా ఫేమస్ అయింది. సో, ఈవెన్ అది కూడా మనకు ముందు ఫెసిలిటేట్ చేయడం అనేది సో, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇమామ్ గారు అండ్ హ్యావ్ ఎ ఐ మీన్ వెరీ గుడ్ ప్రోగ్రెస్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఫర్ ది సక్సెస్ అండ్ ఆల్. హోప్ విల్ కంటిన్యూ విత్ యూ. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.